అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన రెడ్కో డిఏ ముత్యం వెంకటరమణను ఏసీబీ అధికారులు న్యాయాధికారి ముందు హాజరుపరిచారు. ముత్యం వెంకటరమణకు 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచులగూడ జైలుకు తరలించారు. నిన్న డిఈ ముత్యం వెంకటరమణ బంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు చేయగా ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయల ఆస్తులు గుర్తించారు. ఇంకా 10 లాకర్లు తెరవాల్సి ఉంది. వాణిజ్య భవనాలు, ప్లాట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు మార్కెట్ విలువ 400 కోట్ల రూపాయలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. రెడ్కో డిఏ ముత్యం వెంకటరమణ బంధువులేళ్లలో కూడా ఏసీబీ సోదాలు జరుగుతుంది. భారీ ఎత్తున అక్రమాస్తులు గుర్తించినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ప్రస్తుతం ముత్యం వెంకటరమణను ఏసీబీ అధికారులు న్యాయమూర్తి ఇంటి ముందు హాజరుపరిచారు. నాచారం న్యాయమూర్తి ఇంటి ముందు హాజరుపరిచిన తర్వాత ఏసీబీ అధికారులు ముత్యం వెంకటరమణకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో చెంచులగూడ జైలు కూడా తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా మనం ఈ కేసులో చూసినట్లయితే ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో నిన్న ఏకకాలంలో సోదాలు కూడా కొనసాగించినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. భారీగా ఆస్తులను కూడబెట్టినటువంటి సందర్భం ఉంది. దాదాపు 400 కోట్ల రూపాయల వరకు కూడా అక్రమాస్తులు కూడబెట్టాడు. ఈ 400 కోట్ల రూపాయలకు సంబంధించిన అంశం పైన పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు అంటే అధికారిక లెక్కల ప్రకారం 27,65,00,000 రూపాయలు ప్రాపర్టీని సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. 400 కోట్ల అక్రమాస్తులు అంటే ఏసీబీ చరిత్రలోనే అతిపెద్ద కేసుగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. గతంలో 2019లో కూడా లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. ఆ సమయంలో కూడా ముత్యం వెంకటరమణను అరెస్ట్ చేశారు, అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. దాని తర్వాత బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత మళ్ళా సర్వీసులకు ఎంటర్ అయ్యాడు. సర్వీసులకు ఎంటర్ అయిన తర్వాత అదే విధంగా అవినీతికి పాల్పడ్డాడు. భారీ ఎత్తున ఆస్తులు కూడబెట్టాడు. ముఖ్యంగా ఇల్లు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లతో కలిపి మొత్తం 9 ప్రాంతాల్లో ఈ సోదాలు చేసినటువంటి సమయంలో భారీగా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు కావచ్చు, పెద్ద ఎత్తున ఫ్లాట్లు, మరోవైపు భవంతులను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. బ్యాంక్ బ్యాలెన్స్ దాదాపు 52 లక్షల రూపాయల నగదుతో పాటు 2 కిలోల బంగారాన్ని కూడా సీజ్ చేశారు. కాబట్టి ఈ కేసులో మరింత లోతైనటువంటి దర్యాప్తు కోసం కస్టడీకి తీసుకొని విచారణ జరిపేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.